జిల్లా షాయంపేట మండలం పత్తిపాకాలలో క్రషర్ మాఫియా రెచ్చిపోయింది. అనుమతికి మించి క్వారీ నిర్వహిస్తూ ప్రకృతి విధ్వంసకు పాల్పడుతున్నారని స్థానిక యువత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో సదరు క్రషర్ యజమానికి అధికారులు జరిమానా విధించినా కూడా పట్టించుకోకుండా అక్రమ దందా చేస్తున్నారంటూ కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. ఇక గుట్టలో బాంబు బ్లాస్ట్ చేయడం ద్వారా ఇండ్లు దెబ్బతింటున్నాయని, రహదారిపై వెళ్లే వాళ్లకు కూడా ఇబ్బంది కలుగుతున్నాయనేసి, గాయాలవుతున్నాయనేసి చెప్తున్నారు. ఇక ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమ క్రషర్ నిర్వహిస్తున్న దేవేందర్ రెడ్డి, రవీందర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు. అక్రమ క్వారీ యజమానులు రెచ్చిపోతున్నారు. అనుమతులకు మించి ఇక్కడ క్వారీని నిర్వహిస్తూ స్థానికంగా ప్రకృతి విధ్వంసానికి పాల్పడుతున్నారని చెప్పేసి ఇక్కడ స్థానికంగా యువకులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనం ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. ఇక్కడ పత్తిపాక దగ్గర ఇక్కడ గత 13 ఏళ్లుగా ఇక్కడ క్వారీ నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు తీసుకున్నారు. కానీ ఇక్కడ గతంలో ఒక గుట్ట ఉండేది. ఆ గుట్టను తొలిచేసి పూర్తిగా కూడా దాదాపు ఇక్కడ 300 మీటర్ల లోతులో కూడా ఇప్పుడు అక్రమంగా క్రషర్ నిర్వహిస్తున్నారని చెప్పేసి ఇక్కడ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. దాంతోపాటు ఇక్కడ బాంబ్ బ్లాస్టులు నిర్వహిస్తూ స్థానికంగా ఉన్న మా నివాసాలు కూడా ధ్వంసమవుతున్న పరిస్థితి ఉందని చెప్పేసి వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు ఇక్కడ స్థానికంగా ఉన్న కొంతమంది యువత ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఇక్కడ పత్తిపాకలో ఏం జరుగుతుంది? అసలు ఈ క్వారీ ఎప్పటి నుంచి నిర్వహిస్తున్నారండి? మా పత్తిపాకలో నా పేరు రాజు, పత్తిపాక గ్రామ ఉప సర్పంచ్ని. దీనికి ఈ బాంబు బ్లాస్టింగ్ వల్ల మా గ్రామ ప్రజలందరూ తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మా ఈ బ్లాస్టింగ్ల వల్ల ఇల్లు మొత్తం పగుళ్ళు ఏర్పడి ఇల్లు కూలిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. మళ్ళీ దాంతోపాటు దీని పక్కనే ఒకటి దానికి పర్మిషన్ లేకున్నా డాంబర్ ప్లాంట్ పర్మిషన్ లేకున్నా ఏర్పాటు చేసుకొని డాంబర్ ప్లాంట్ వల్ల దాని స్మెల్ వల్ల విషవాయులు ఏర్పడి పిల్లలకు పూర్తి స్థాయి పిల్లలకు రోగాలు బారిన పడే పరిస్థితులు ఏర్పడ్డాయి. కాబట్టి దీన్ని తక్షణం మూసేయాలి. దీని పర్మిషన్ నిర్వహిస్తున్న యజమాని ఎవరు? ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ నిర్వహిస్తున్నారండి? సార్, దీనికి 2013 మా గ్రామ పంచాయతీ తీర్మానం ఓన్లీ బాంబు బ్లాస్టింగ్లో సంబంధించిన పదార్థాలు స్టోరేజ్ చేసుకోవడం కోసమని ఒక 4 ఎకరాల ప్లేస్లో 4 ఎకరాల స్థలంలో బాంబు బ్లాస్టింగ్ చేసుకోవాలి. అది పరిమితులు కూడా 2-3 మీటర్లు, 10 మీటర్ల వరకు అనేది. కానీ ఇప్పుడు 10 మీటర్లు దాటిపోయి 200 మీటర్లు దాటి మొత్తం పగులు ఏర్పడి ఇళ్ళన్నీ పగిలిపోవడం, పర్యావరణం ఏర్పడి పంటల నాశనం, భూగర్భ జలాల్లో అడగంటిపోయి బోర్లు 50 మీటర్ల పడే. ఇంతకుముందు 20 సంవత్సరాలకి 15 సంవత్సరాల కింద బోర్లు వేస్తే 50 మీటర్లకే బోర్ పడేది, 50 ఫీట్లకే బోర్ పడేది. ఇప్పుడు 200 ఫీట్లు 400 ఫీట్లు వేసినా కూడా బోర్ పడతలేదు. ఒకవేళ బోర్ పడ్డా కూడా అది మొత్తం ఇది బాంబ్ బ్లాస్టింగ్ వల్ల ఉన్న బోర్ కూడా కూలిపోయి నీరు మొత్తం రాక పంట పొలాలు మొత్తం ఎండిపోవడం జరుగుతుంది. దాంతోపాటు ఇక్కడ బాంబ్ బ్లాస్టింగ్ చేయడం వలన చుట్టుపక్కల ఉన్న పొలాలు, పంట పొలాలు, పత్తులు కానీ, వరి పొలాలు కానీ, మొక్కజొన్నలు కానీ ఈ బండలు పడి పంట మొత్తం పూర్తిగా నాశనం అయిపోతుంది. వీళ్ళు ప్రతి రైతు దగ్గర ఉన్న తక్కువ రేటుకు కొనుగోలు చేసి వీళ్ళ పేరు మీద పట్టా చేసుకొని పూర్తి స్థాయిలో ఆక్రమించుకొని పత్తిపాక గ్రామాన్ని విధ్వంసం చేస్తూ మాకు రాబోయే తరాలను పూర్తిగా వ్యవసాయాన్ని అట్టడుగు స్థాయికి దిగదాల్సిన రేంజ్లో ఒకవైపు ప్రకృతి విధ్వంసం చేస్తున్నారని మీరు చెప్తున్నారు. ఈ రేంజ్లో జరుగుతుంటే స్థానికంగా ఉన్న అధికారులు ఏం చేస్తున్నారు, స్థానిక ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు, వాళ్ళ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేసినా మీరు? సార్, ఒక కంటిన్యూగా మేము అందరికీ అప్లికేషన్స్ ఇస్తూనే ఉన్నాం. ఒకసారి కలెక్టర్కి ఇచ్చినాం. అంటే మేము కాదు సార్, గత పాలకులు మా ఊళ్ళో ఉండే స్వస్థ నాయకులు, గ్రామ నాయకులు చాలామంది ఎంఆర్ఓలకు, కలెక్టర్లకు ఫిర్యాదులు ఇవ్వడం జరిగింది. కలెక్టర్లో ఫిర్యాదులు ఇవ్వడం జరిగింది, అధికారులకు ఫిర్యాదులు ఇవ్వడం జరిగింది. కానీ మాకు ఎలాంటి అది లేకుండా పర్మిషన్స్ లేకుండా మితిమీరిన బాంబ్ బ్లాస్టింగ్ చేయడం వల్ల మా పర్యావరణం దెబ్బతింటుంది. కాబట్టి ఈ దేవేందర్ రెడ్డి అనే వ్యక్తి మా ఒక 2 ఎకరాల 10 ఎకరాలు అని చెప్పేసి పర్మిషన్ తీసుకొని ఇప్పుడు 2-3 కిలోమీటర్ 100-200 మీటర్ల లోతు బాంబ్ బ్లాస్టింగ్ చేయడం వల్ల పర్యావరణం దెబ్బతిని మా జన్యు పరంగా కూడా పిల్లలు రాబోయే తరం కూడా అట్టడుగు స్థానం జారిపోతుంది. కాబట్టి దీన్ని పూర్తిగా బంద్ పెట్టాలనే ఆలోచన. కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి, ఇప్పుడు ఈ రేంజ్లో ఇక్కడ ఇది ఎంత జరుగుతుంది? క్రషర్ నిర్వహిస్తున్నారు. మీకు ఈ క్రషర్ ద్వారా మీకు జరుగుతున్న ఇబ్బందులు ఏంటి? దీనికి సంబంధించి మీరు ఎవరికైనా అధికారులకు ఫిర్యాదు చేసే ప్రయత్నం చేశారా? ఏం జరుగుతుంది సార్ ఈ క్వారీకి సంబంధించి? వాస్తవం చెప్పాలంటే గతంలో కూడా మేము పలుమార్లు చాలాసార్లు కూడా కలెక్టర్ గారికి, ఎంఆర్ఓ గారికి, పొల్యూషన్ కావచ్చు,
మైనింగ్ శాఖ కావచ్చు అందరికీ కూడా మేము కంప్లైంట్ చేసినప్పుడు కూడా ఎలాంటి స్పందన లేదు. ముఖ్యంగా చెప్పాలంటే అన్నగారు చెప్పినట్టు వాస్తవానికి ఇక్కడ పొల్యూషన్ ఈ బాంబ్ బ్లాస్టింగ్ మూలంగా కంప్లీట్గా గ్రామాల్లో ఉన్నటువంటి ఇళ్ళు పగిలిపోతున్నాయి, పగులు బారుతున్నాయి, కొన్ని ఇళ్ళు కూలిపోయాయి. అదేవిధంగా పంటలన్నీ కూడా నాశనం అయిపోతున్నాయి. ఒకప్పుడు ఇక్కడ బోడబండ అంటారు దీన్ని. ఈ బోడబండ ప్రదేశంలో కంప్లీట్ ఇక్కడ అంటే కంప్లీట్ ఎట్లా ఉండే అంటే ఇక్కడ ప్రకృతితో చాలా పచ్చగా ఉండేది. ఇక్కడ ఎవరు మన బర్రెలు కాసేవాళ్ళు కానీ గొర్రెలు కాసేవాళ్ళు కానీ వచ్చేట ఇక్కడ పడుకుంటోళ్ళు ఈ బండ మీద. గత 10 సంవత్సరాలుగా ఇక్కడ ఈ క్రషర్ నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి కేవలం ఒక 2-3 మీటర్ల లోతులో ఇక్కడ బాంబులు ఇక్కడ నిల్వహించుకోవడానికి పర్మిషన్ తీసుకున్నారు, కానీ ఇక్కడ పెద్ద ఎత్తున బాంబ్ బ్లాస్ట్ చేస్తున్నారు. దానికి సంబంధించి క్రషర్ అనుమతులు తీసుకొని అనుమతి నుంచి ఇక్కడ నిర్వహించడం మూలంగా గతంలో కొన్ని కోట్లు పెనాల్టీ కూడా అధికారులు వేశారు, కానీ ఆ పెనాల్టీలు కూడా కట్టకుండా అక్రమంగా ఈ క్రషర్ నిర్వహిస్తున్నారు. దీంతోపాటు డాంబర్ ప్లాంట్ కూడా నిర్వహిస్తున్నారని చెప్పి ఇక్కడ స్థానికంగా ఉన్న యువత మొత్తం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ బాంబ్ బ్లాస్ట్ చేయడం మూలంగా చుట్టుపక్కల ఉన్న మా ఇళ్ళన్నీ ధ్వంసం అవుతున్నాయి. రోడ్లపైన వాహనదారులు కూడా తీవ్ర గాయాలవుతున్న పరిస్థితి. గతంలో ఇక్కడ రైతులు వాళ్ళ పంట పొలాలకు వెళ్ళి నీళ్లు పెట్టుకోవడానికి వెళ్ళి వచ్చి ఉండేది, కానీ ఇక్కడ ఆ దారిని కూడా పూర్తి స్థాయిలో మూసివేసి రైతులకు కూడా తీవ్ర అన్యాయం జరుగుతుంది. ఈ లోతులో మూగజీవాలు పడితే మృతి చెందే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించిన మైనింగ్ శాఖ అధికారులు కానీ పర్యావరణ శాఖ అధికారులు కానీ ఖచ్చితంగా ఈ క్రషర్ యజమానిపై దృష్టి పెట్టాల్సిందే. ఒకవైపు కొన్ని కోట్లలో పెనాల్టీ వేసినా కూడా వాళ్ళు యథేచ్ఛగా నిర్వహిస్తున్నారంటే ఖచ్చితంగా అధికారుల అండతోట ఇవన్నీ నిర్వహిస్తున్నారు. మా ఊరిని మొత్తం పూర్తిగా నిర్మానుష్యం చేసే ప్రయత్నం చేస్తున్నారు. మేము ఇక్కడ ఉండాలంటే కూడా మాకు భయమయ్యే విధంగా వ్యవహరిస్తున్నారు. కనీసం మాకు చెప్పకుండా బాంబ్ బ్లాస్ట్ నిర్వహిస్తూ యథేచ్ఛగా ప్రకృతి విధ్వంసానికి పాల్పడుతున్న వీళ్ళపై ఈ క్రషర్ యజమానులపై ఖచ్చితంగా కూడా అధికారులు చర్యలు తీసుకోవాలి, లేకపోతే మేము దీనిపైన ఉద్యమం కూడా చేస్తామని చెప్పేసి ఇక్కడ ఊరు యువత మొత్తం చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ భిక్షపత్తో రాము, 6 టీవీ, వరంగల్. హనుమకొండ జిల్లా